హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ప్రాక్టీస్ చేయడం కోసం కొన్ని రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని తెచ్చుకుని ప్రోగ్రామేటిక్గా కన్వర్ట్ చేస్తున్నామండి మనం. అయితే లాస్ట్ వీడియోలో మీకు ఫోన్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి దాన్ని ప్రోగ్రామేటికల్గా కన్వర్ట్ చేసామండి. ఒక 2 ఫంక్షన్స్ రాసి వాటి యొక్క యాక్షన్స్ 2 రాసి. ఓకే, సో ఈరోజు నేను ల్యాప్టాప్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని దాని యొక్క 2 ఫంక్షన్స్ని మీకు ఇక్కడ ప్రోగ్రామేటికల్గా కన్వర్ట్ చేసి చూపిస్తానండి. అయితే దానికి నేను ఏం చేస్తానంటే అండి, మనం లాస్ట్ వీడియోలో ఎలక్ట్రానిక్ డివైజెస్ అని చెప్పేసి ఒక క్లాస్ రాసామండి. అది పేరెంట్ క్లాస్ కింద నేను ఈ ఫైల్లో కాపీ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది మళ్ళీ రాయడం ఎందుకంటే టైం వేస్ట్ కదా, మనకి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. సో ఓకే, దీంట్లో ఏముంటున్నాయి మనం జస్ట్ బ్రీఫ్ చేసుకుందాము. ఇక్కడ మనం బ్రాండ్ ఒకటి, మోడల్ ఒకటి, ఇయర్ ఒకటి అట్రిబ్యూట్స్ కింద ఇచ్చాము. అలాగే పవర్డ్ ఆన్ అనేది ఒక వేరియబుల్గా తీసుకుని దాన్ని ఫాల్స్ కింద డిక్లేర్ చేసాము. సో అలాగే పవర్ ఆన్ అని ఒక మెథడు, పవర్ ఆఫ్ అని ఒక మెథడు, అలాగే దాని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి ఒక మెథడ్ రాసుకున్నాం. ఓకే, ఈ పేరెంట్ క్లాస్లో. ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్ని మనం సబ్ క్లాస్లో ఇన్హెరిట్ చేద్దామండి. ఓకే, సో నేను తీసుకున్నది ల్యాప్టాప్ కదా. సో క్లాస్ ల్యాప్టాప్ ఇన్హెరిట్ చేస్తున్నానండి. సో ఇన్హెరిట్ చేయాల్సింది ఎలక్ట్రానిక్ డివైజెస్. ఓకే, సో ఇప్పుడు ఇనిట్ ఫంక్షన్ రాస్తున్నానండి. ఎందుకు ఇనిట్ ఫంక్షన్ రాస్తున్నాను అంటే, మనం పేరెంట్ క్లాస్లో నుంచి ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవి మనం సబ్ క్లాస్లోకి తెచ్చుకోవాలి అంటే ఒక సూపర్ ఫంక్షన్ రాయాలి. సో దానికంటే ముందు ఇనిట్ రాసుకోవాలి. సో ఇనిట్లో మనకి పేరెంట్ క్లాస్లో ఉన్నాయి కావాల్సినవి ఏంటంటే బ్రాండ్, మోడలు, ఇయర్. ఓకే, సో దీంట్లో ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, స్క్రీన్ సైజ్. ఇంకోటి యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు సూపర్ ఫంక్షన్ కాల్ చేసుకోవాలండి మనం, సూపర్ ఇనిట్ ఫంక్షన్. ఓకే, సో ఇందులో బ్రాండ్, మోడలు, ఇయర్. ఓకే, సో ఇప్పుడు స్క్రీన్ సైజ్కి ఒక సెల్ఫ్ డిక్లేర్ చేయాలి. స్క్రీన్ అండర్స్కోర్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు స్క్రీన్ సైజ్. ఓకే, సో దాన్ని డిక్లేర్ చేస్తాము. అలాగే ఇంకొక వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నానండి, సెల్ఫ్ డాట్ బ్యాటరీ అండర్స్కోర్ పర్సంటేజ్. సో ఈ వేరియబుల్ నేను మెథడ్స్ రాస్తాను కదండి, అందులో యూజ్ చేసుకుంటానండి. దానికోసమని ఇక్కడ ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తానమాట. ఓకే, సో మనం ఒక మెథడ్స్ రాద్దాము. సో నేను తీసుకున్న మెథడ్ ఏంటంటే అండి, యూజ్ బ్యాటరీ అండి. బ్యాటరీ ఎంత యూజ్ అయింది. ఓకే, బ్యాటరీ ఇందులో ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాను. మనం డేటా పాస్ చేయాలి కదండి. ఆ పారామీటర్లో మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్యాటరీని యూజ్ చేసామన్న విషయాన్ని పాస్ చేస్తే అది కంపేర్ చేసుకుంటుంది. ఓకే, సో పర్సంటేజ్ అని చెప్పేసి నేను ఒకటి తీసుకున్నాను. సో పర్సంటేజ్ అనే డేటాని మనం ఎంటర్ చేయాలన్నమాట అండి. ఓకే, సో ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం ఏమైతే చేసామో అదే పని ఇక్కడ కూడా చేస్తానండి. ఏంటంటే పవర్డ్ ఆన్ స్టేటస్లో ఉందా లేదా, మనం మెథడ్ రాసేటప్పుడు పవర్డ్ ఆన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో సెల్ఫ్ డాట్ పవర్డ్ ఆన్ స్టేటస్ ట్రూలో ఉందా, ఫాల్స్లో ఉందా. ట్రూలో ఉంటే లోపల ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పేసి. సో ఇక్కడ ఇఫ్ బ్యాటరీ పర్సంటేజ్, ఓకే, సెల్ఫ్ డాట్ బ్యాటరీ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి పర్సంటేజ్ ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ కూడా ట్రూ అండ్ ఫాల్స్ వస్తుందండి, బూలియన్ వస్తుంది మనకి. ట్రూ అంటే ఇప్పుడు కానీ మనం బ్యాటరీ పర్సంటేజ్ మనం ఇచ్చిన 100 కంటే ఆ లోపల ఎంత ఉన్నా సరే. ఓకే, సో కాబట్టి అక్కడ ఎంత ఉన్నా కూడా మనకి బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ ఉందని చెప్పేసి చెప్పిద్ది అనమాట అండి. అంటే 10 ఉండి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, 40 ఉన్నాయి, ఛార్జ్ ఉందని చెప్పిద్ది. సో ఛార్జింగ్ ఉంది అంతే, ఛార్జింగ్ ఉంది అని చెప్పిద్ది అనమాట అండి. ఓకే, సో దానికంటే ఇప్పుడు 1 నుంచి 100 కంటే 100 కాకుండా ఇంకొక డేటా ఏదైనా ఎంటర్ చేస్తే ఛార్జింగ్ లేదని చెప్పిద్ది. ఓకే, అది ఛాన్స్ లేదు, బట్ అలా మనం చిన్నగా రాస్తున్నాం అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలి. సో ఆ మెసేజ్ ఏంటి అని అంటే, ప్రింట్
మోడల్ ఒక్కటే తీసుకుంటానండి, సెల్ఫ్ మోడల్ ఫార్మాట్ చేద్దాము. సో సెల్ఫ్ డాట్ బ్రాండ్, ఓకే ఇది కూడా తీసుకుందాంలేండి, ఎందుకు సెల్ఫ్ డాట్ మోడల్, ఓకే ఈజ్ నౌ యూజింగ్ పర్సంటేజ్, ఎంతైతే డేటా ఎంటర్ చేస్తామో ఆ డేటాని ఇక్కడ తెచ్చుకుంటున్నాము. సో పర్సంటేజ్ సింబల్ ఒకటి పెట్టాను నేను ఆఫ్ బ్యాటరీ, ఓకే సో ఈ మెసేజ్ ప్రింట్ అవ్వాలని చెప్పేసి మనం పెట్టాం. సో దీనికి ఒక ఎల్స్ కండిషన్ కూడా రాద్దామండి. ఇన్ కేస్ మన కానీ ఏదైతే బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే సో ఛార్జ్ చేసుకోమని చెప్పేసి ఒక మెసేజ్ ఉంటుంది ఎల్స్లో, ఓకే సో ఎల్స్లో ప్రింట్ ఓకే ఛార్జ్ యువర్ బ్యాటరీ ల్యాప్టాప్, ఓకే సో ల్యాప్టాప్ అనొచ్చు, లేకపోతే మనం ఇక్కడ కూడా ఫార్మాట్ చేసి సెల్ఫ్ డాట్ బ్రాండ్ అని ఇచ్చామనుకోండి, ఓకే సో కొంచెం రీజనబుల్గా అంటే వర్డ్ చూడటానికి బాగుంటుంది అనమాట, అంతకంటే ఏం కాదు ప్రింటింగ్. సో దీనికి కూడా బయటకు వచ్చి మళ్ళీ దీంట్లో కూడా ఒక ఎల్స్ రాస్తున్నానండి. పవర్డ్ ఆన్ స్టేటస్ ట్రూ ఉంటే ఓకే, ఒకవేళ కానీ ఫాల్స్ ఉందనుకోండి అప్పుడు ల్యాప్టాప్ ఆన్ చేసి లేదని అర్థం. సో ఇక్కడ కూడా ఒక మెసేజ్ రాయాలి. సో ప్రింట్ ది ల్యాప్టాప్, ఓకే ఇక్కడ ఫార్మాట్ చేద్దాం ఇది కూడా, ఓకే సెల్ఫ్ డాట్ బ్రాండ్ ల్యాప్టాప్ ఈజ్ పవర్డ్ ఆఫ్, ఓకే సో యూజ్ బ్యాటరీ అనే ఒక మెథడ్లో మనం ఈ కేసు రాస్తామండి, ఓకే సో అలాగే ఇంకొక మెథడ్ రాద్దాము. డేవ్ ఛార్జ్ బ్యాటరీ ఛార్జ్ అండర్స్కోర్ బ్యాటరీ అని ఒక మెథడ్ తీసుకున్నాను. దీంట్లో సేమ్ ఇందాక మనం ఈ పైన మెథడ్లో ఎలా అయితే చేస్తామో అదే చేస్తాము, ఎందుకంటే ముందు పవర్ ఆన్లో ఉందా లేదా, ఓకే సో పవర్డ్ ఆన్ ట్రూ స్టేటస్ వస్తే దాని లోపల మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్ ఏంటి. సో సెల్ఫ్ డాట్ బ్యాటరీ పర్సంటేజ్ ఈక్వల్ టు 100 ఉంటే ఇక్కడ మెసేజ్ ప్రింట్ చేయాలి. ఒకవేళ 100 ఉంటే ప్రింట్ ఫార్మాట్ సెల్ఫ్ డాట్ బ్రాండ్, ఓకే బ్రాండ్ బ్యాటరీ ఈజ్ నౌ ఫుల్లీ ఛార్జ్డ్, ఓకే సో బ్యాటరీ ఫుల్ ఛార్జ్డ్ అని ఒక మెసేజ్ ఇచ్చాం, రైట్. సో దీనికి ఒక ఎల్స్ కండిషన్ కూడా ఇద్దాము. ఎల్స్ కండిషన్ ఏంటంటే పవర్ ఆఫ్ అనే ఫాల్స్ స్టేటస్ వస్తే మనకి, సో అక్కడ మనకి ల్యాప్టాప్ ఏదైతే ఉందో పవర్ ఆఫ్లో ఉందని చెప్పేసి మెసేజ్ ఇదే కాపీ చేసి ఇక్కడ పెట్టేద్దామండి. ఓకే సో నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఇక్కడ నాకు నచ్చినట్టుగా ఈ మెథడ్లో లాజిక్ రాశానండి. సో ఇలా రాయాలి అని నేను చెప్పట్లేదు మీకు. సో నేను ఒక చిన్న టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద చిన్న లాజిక్ రాశాను. సో ఇదే మెథడ్ మీద వేరే టాపిక్ కూడా రాసుకోవచ్చు, లేదా వేరే మెథడ్స్ తీసుకోండి మీరు. సో మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఒక మెథడ్ తీసుకోండి. ల్యాప్టాప్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏం చేస్తామో అదే సిచ్యువేషన్ని మనకి ఒక మెథడ్ కింద కన్వర్ట్ చేయండి. లేదా ఇంకొకటి ఏదైనా తీసుకోండి సిచ్యువేషను, ఆ సిచ్యువేషన్ని మెథడ్ కింద కన్వర్ట్ చేయండి. ఒక వీడియో ల్యాప్టాప్లో ఒక ఆడియో ప్లే చేస్తున్నాను, ఆడియో ప్లేలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అదే సిచ్యువేషన్ తీసుకుని ఒక మెథడ్ కింద కన్వర్ట్ చేయండి. సో అలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు బాగా వస్తుందండి. సో నేను ఇక్కడ సింపుల్గా రాశాను, మీకు తెలియడం కోసం ఎలా రాసుకోవచ్చు అని తెలియడం కోసమే రాశానండి, అంతకంటే ఏం లేదు. సో తెలుసుకుంటే మీరు ఇంకొకలాగా ఆలోచించి ఎలా రాయాలి అని చెప్పేసి మీరు ప్రయత్నిస్తారు, అదండి. ఓకేండి. సో ఇక్కడ మనం కాల్ చేద్దాము. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ల్యాప్ అని. ల్యాప్ ఈక్వల్ టు ల్యాప్టాప్, దీంట్లో డేటా పాస్ చేయాలి కదండి. సో బ్రాండ్ పాస్ చేయాలి ఫస్ట్,
లెనోవా అని తీసుకున్నానండి. మోడల్ వచ్చి లెనోవోలో ఏం మోడల్స్ ఉంటాయి నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ నేను విండోస్ అని తీసుకుంటున్నానండి. ఓకే, విండోస్ 10 అని తీసుకుందాం. ఓకే, ఇయర్ వచ్చి 2023. తర్వాత ఇంకొక డేటా ఇవ్వాలి. స్క్రీన్ సైజు 13 ఇంచెస్. ఓకే అండి, సో డేటా అయితే ఇచ్చేసాము. ఇప్పుడు మనం డిస్ప్లే ఇన్ఫో అనే మెథడ్ని కాల్ చేస్తానండి. రన్ చేస్తున్నానండి. చూడండి, లెనోవా విండోస్ 10 2023 స్టేటస్ ఆఫ్. యాక్చువల్లీ ప్రజెంట్ ఆఫ్లో ఉంది కాబట్టి మనం ఏది రన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మన దాంట్లో రెండు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మెథడ్స్ రాసాం కదండి. ఛార్జ్ బ్యాటరీ ఒకటి, యూజ్ బ్యాటరీ ఒకటి. ఆ రెండింటిని ఫస్ట్ కాల్ చేసి చూద్దామండి ఒకసారి మనం. ల్యాబ్ డాట్ ఛార్జ్ బ్యాటరీ, ఓకే, అలాగే ల్యాబ్ డాట్ యూజ్ బ్యాటరీ, ఈ రెండుని కాల్ చేశానండి. మనకి లెనోవా అనే ఒక ఆబ్జెక్టు మనకి ప్రస్తుతానికి స్టేటస్ ఆఫ్లో ఉంది. ఓకే, సో ఆఫ్లో ఉంది కాబట్టి ఓకే, మిస్సింగ్ ఆర్గ్యుమెంట్ అంటండి, ఎందుకంటే మనం ఇందులో పర్సంటేజ్ పాస్ చేయాలి. ఓకే, సో 50 పాస్ చేస్తున్నాను. ఇది చూడండి, ది లెనోవా ల్యాప్టాప్ ఈజ్ పవర్డ్ ఆఫ్. రీజన్ ఏంటంటే స్టేటస్ ఆఫ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలంటే మనం ఈ రెండింటికి మధ్యలో అంటే ఈ మెథడ్కి మధ్యలో ఏది డిస్ప్లే మెథడ్కిను ఛార్జ్ బ్యాటరీ మెథడ్కి ఈ రెండింటికి మధ్యలో మనం ల్యాబ్ డాట్ పవర్ ఆన్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తే అప్పుడు మనకి ఆ రెండింటికి కూడా వస్తాయి. ఇది చూసారండి, లెనోవా విండోస్ 10 ఈజ్ పవర్డ్ ఆన్, లెనోవా బ్యాటరీ ఈజ్ నౌ ఫుల్లీ ఛార్జ్డ్, లెనోవా విండోస్ 10 ఈజ్ నౌ యూజింగ్ 50% ఆఫ్ బ్యాటరీ. చూసారండి, ఇప్పుడు దీని కింద నేను పవర్డ్ ఆఫ్ యూజ్ చేశాను అనుకోండి. ల్యాబ్ డాట్ పవర్ ఆఫ్ ఈ మెథడ్ యూజ్ చేశానండి. ఈ 4 లైన్లకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ రాసిన ఈ తీసుకున్న 4 మెథడ్స్ ఉన్నాయి చూసారండి. ఈ 4 మెథడ్స్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఆఫ్ చేసాం కదా, అవి కూడా మారిపోవాలి అని లేదండి. చూడండి, ఇక్కడ మనం 4 స్టేట్మెంట్లకి ఎటువంటి చేంజెస్ లేదు, బట్ దాని కింద యూజ్ చేశాను కాబట్టి ఇది పవర్డ్ ఆఫ్ వచ్చిందండి. ఇప్పుడు నేను ఈ 2 మెథడ్స్ని మళ్ళీ కింద యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు వాటి స్టేటస్ చూడండి. ల్యాబ్ డాట్ ఛార్జ్ బ్యాటరీ, ఓకే, ల్యాబ్ డాట్ యూస్ బ్యాటరీ, ఇందులో ఒక 60 ఇద్దాం. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారండి, లెనోవా ల్యాప్టాప్ ఇస్ పవర్డ్ ఆఫ్. రీజన్ ఏంటంటే ఇప్పుడు డిస్ప్లే ఇన్ఫో చూడండి, డిస్ప్లే చేస్తాను నేను. ల్యాబ్ డాట్ డిస్ప్లే మెథడ్ని రన్ చేశాను. స్టేటస్ ఆఫ్లో ఉంది. సో స్టేటస్ ఆఫ్లో ఉంది కాబట్టి మనకి ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి. మనం ఇక్కడ బ్యాటరీ ఆఫ్ చేసాం కాబట్టి అండి ఇవన్నీ కూడా మనకి ఆఫ్లో వచ్చినాయండి. ఇక్కడ బ్యాటరీ ఆన్ చేసాం కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి కావాల్సిన స్టేట్మెంట్ ప్రింట్ అయిందండి. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇస్తా. ఓకేనండి, బాయ్ అండి.